ఇంకోటి అధినాయకుడే 2 చోట్ల ఓడిన పరిస్థితి, మళ్ళీ గెలవలా. అంటే కొన్ని రాష్ట్రాలైనా మొత్తం కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కోలుకోవడం అంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? అలాగే అది జాతీయ స్థాయి పార్టీ కదా, దాంట్లో రాష్ట్రంతో కౌంట్ చేయకూడదు కదా. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, 3 రాష్ట్రాల అధికారంలో ఉంది, 3 రాష్ట్రాల్లో వేరే అధికారంలో ఉన్న వాళ్ళతో భాగస్వాములుగా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఒకప్పుడున్న దాని ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసుకుంది, ఒకప్పుడున్న బీజేపీ ప్లేస్ని ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళి చేరింది. అయితే అది భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి అంటే ఒకటి బీజేపీ మీద విరక్తి పుట్టాలి, రెండవది పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. బెంగాల్ 42 సీట్లు పెట్టుకుని అక్కడ 0 దానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు 0 దానికి. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ ఏదో మొన్న గెలిచినట్టున్నారు సమాజ్వాదీతో పెట్టుకోవడం వల్ల కసిన సీట్లు. టోటల్గా వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కాంగ్రెస్ పోటీ చేస్తే 0. దానికి బలం వచ్చింది ఎక్కడ? తమిళనాడు, తర్వాతన ఉత్తరప్రదేశ్లోనేమో గిఫ్ట్గా వచ్చినాయి సీట్లు. అదే సందర్భంలో సొంతగా సాధించుకుంది తెలంగాణలో 8, కర్ణాటకలో 9. కాబట్టి ఇట్లాంటి లెక్కల్లో ఉంది. అది పూర్తిగా బీజేపీకి ప్రత్యామ్నాయం నేను అనేటటువంటి స్థాయికి ఇంకా ఎదగలేదు. అది ఒకప్పుడు ఆ స్థాయి నుంచి కింద